నమస్తే పిల్లలు, లర్న్ విత్ రియల్ థింగ్స్కి స్వాగతం. ఈరోజు మనం అడవిలో గంభీరంగా తిరుగుతూ ఉండే సింహం గురించి చెప్పుకుందాం. మీకు తెలుసా పిల్లలు, సింహం తనకన్నా పెద్ద జంతువుల్ని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంది. తన గుంపుకి ముందుండి నాయకుడిలాగా నడిపిస్తుంది. దాని గర్జన చాలా దూరం వినిపిస్తుంది. అందుకే సింహాన్ని అడవికి రారాజు అని అంటారు. సింహం యొక్క శాస్త్రీయనామం ప్యాంథెరా లియో. వీటి జాతి ఎక్కువగా ఆఫ్రికాలో ఉంది. అడవిలో సింహం 10 నుంచి 14 సంవత్సరాలు జీవిస్తుంది. జూలో అయితే 20 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఎందుకంటే అక్కడ వాటికి కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయి. సింహం ఒకేసారి 2 నుంచి 4 పిల్లలకు జన్మనిస్తుంది. అవి 3 సంవత్సరాల్లో పెరిగి పెద్దవి అవుతాయి. చిన్న పిల్ల సింహాన్ని కబ్ అని అంటారు. సింహాలు గుంపుగా జీవించే జంతువులు. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఇప్పుడు మనం ఆడసింహానికి మగసింహానికి తేడాలు చెప్పుకుందాం. ఆడసింహం చిన్నగా ఉంటుంది, జూలు ఉండదు. మగసింహం పెద్దగా ఉంటుంది, జూలు ఉంటుంది. మగసింహాలు తమ గుంపుకి ముందుండి నాయకత్వం వహిస్తాయి. ఆడసింహాలే ఎక్కువగా వేటాడతాయి. సింహాన్ని చూసి మనం పోరాట ప్రతిమను, ధైర్యంగా ఎలా నిలబడాలి, కష్టమొస్తే ఎలా ఎదుర్కోవాలి, నాయకత్వ లక్షణాలు ఇలాంటివన్నీ నేర్చుకోవాలి పిల్లలు. థ్యాంక్ యూ.